ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రియమైన వర్లరా, భక్తుడైన హిజ్కియా యూదా దేశమందు మరియు తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడు, వర్ధిల్లాడు. ఈ రోజున నువ్వు చేయు పనిలో అభివృద్ధిని దేవుడు ఇవ్వాలి అన్నా, ప్రతి పని వర్ధిల్లాలన్నా చేయవలసిన పనులు, నువ్వు చేసే ప్రతి పని దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రతి పని కూడా వర్ధిల్లుతుంది. ప్రియమైన వల్లరా, ఆనాడు హిజ్కియా అలాగే చేశాడు. తను చేస్తున్న ప్రతి కార్యము దేవుని దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగా ఉన్నది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ పని దేవుడు దీవిస్తాడు అని. నీ రెక్కల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. అంతేకాదు, నువ్వు చేసే ప్రతి పని, ఆ పని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఎంతో ఆశతో పని చేయాలి. ప్రియమైన వాళ్ళరా, అలా పని చేసినప్పుడు నీ పని అభివృద్ధిగా ఉంటుంది. ఆరంభించాడు హిజ్కియా, ఏ పని అయితే ఆరంభించాడో ఆ పని అంతా కూడా హృదయపూర్వకంగా జరిగించాడు. అందుకనే వర్ధిల్లాడు. పనిలో యథార్థత, నమ్మకాన్ని చూపించాడు దేవుని దృష్టికి. కొన్ని పనులు దేవునికి ఇష్టం లేని పనులుగా ఉంటాయి. అంటే అవి మంచి పనులు కాదండి. చేసే ప్రతి పని ఇది మంచి పనా చెడు పనా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ఏ పని పడితే ఆ పని చేసేసి, ప్రభువా నువ్వు నా క్రియను వర్ధిల్లింప చేయి నాయనా, నా పనిలో నాకు అభివృద్ధిని దయచే ప్రభువా అని ఎలా అడుగుతాం దేవుణ్ణి? దేవుడు నీ పనిని ఆశీర్వదించాలన్నా, నీ పనిలో నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావాలన్నా, నీ కష్టార్జితము జీవదాయకముగా మారాలన్నా, ప్రియమైన వర్లరా, అది దేవునికి ఇష్టమైన పనిగా ఉండాలి. నీ పనిని దేవుడు దీవించాలి. ఆ పని దేవుని దృష్టికి ఒక మంచి పనిగా ఉండాలి. కావున ఎటువంటి కార్యములు తలపెడుతున్నారో ఈ 2024 సంవత్సరంలో, ఏ పనులైతే చేయబోతున్నారో ప్రతి పని హృదయపూర్వకముగా చేయగలగాలి. దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థముగా ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.